రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో రాజ్కుమార్ అనే వ్యక్తి భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఇతని వయసు 28 సంవత్సరాలు. ఇతను అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించేవాడు. ఇతని వేధింపులు తట్టుకోలేని బాలిక తల్లి 2026 మే నెలలో పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే నెలలో రాజ్కుమార్ని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు. 2026 జూలైలో ఇతనికి బెయిల్ వచ్చింది. జూలై 10వ తేదీ రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో రాజ్కుమార్ తనపై పోక్సో కేసు పెట్టిన బాలిక ఇంటికి చేరుకున్నాడు. బాలిక తల్లిని, నాయనమ్మను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. బాలికను బలవంతంగా లాక్కెళ్లి కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి కత్తితో పొడిచి చంపాడు. బాలిక మృతదేహాన్ని అక్కడే వదిలేసి కారులో ఇంటికి వెళ్ళి తన భార్య, కొడుకు, కూతురును కత్తితో పొడిచి చంపాడు. కూతురు, కొడుకు 5 ఏళ్లలోపు వయసు వాళ్ళు. తర్వాత తండ్రికి ఫోన్ చేసి అందరినీ చంపాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పగా తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రాజ్కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 3 రోజుల తర్వాత తన గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతంలో రాజ్కుమార్ పురుగుమందు తాగి చనిపోయి పడి ఉన్నాడు. అతని సెల్ ఫోన్లో ఒక సెల్ఫీ వీడియో ఉంది. ఆ వీడియో హత్యలకు ముందు రికార్డు చేశాడు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదన, మోసం వంటివి హత్యలకు కారణాలుగా పేర్కొన్నాడు. రాజ్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు.